ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని లేఖనాల నుండి ఒక వాక్యాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను అని రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఫిలిప్పీ సంఘానికి చెందిన ఒక వ్యక్తి అయిన ఎపఫ్రోదితు అనే ఒక శిష్యుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నిజముగా అతడు రోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడంట. నిజముగాని పౌలు సంబోధించడానికి గల కారణం ఏంటంటే అతడు అబద్ధాలు ఆడతాడని కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ యొక్క తీవ్రమైన పరిస్థితుల్లో దేవుని యొక్క కనికరము అతని పైన ఉండగా మరణము నుండి దేవుడు అతని జీవములోకి నడిపించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూడొచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో యాంప్లిఫైడ్ వెర్షన్లో మనం చూడగలిగితే కనుక హీ వాజ్ క్లోజ్ టు ద డెత్ అని ఉంటుంది. అతడు మరణానికి దగ్గర అయిపోయినప్పుడు దేవుని కనికరము, గాడ్స్ మెర్సీ అతను ఏం చేసిందంటే మరణమునకు దగ్గర అయిపోయిన వాడిని జీవంలోకి నడిపించింది. నిజమే, మన జీవితంలో మనం కూడా కొన్నిసార్లు అపజయాలకి దగ్గర అయిపోతాం, ఓటమికి దగ్గర అయిపోతాం, కన్నీటికి దగ్గర అయిపోతాం, బాధలకు దగ్గర అయిపోతాం, వేదనకు దగ్గర అయిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, ఆయన కనికరము నీ బాధ కలిగిన జీవితంలో నెమ్మదిని తీసుకురాగలను. ఆయన కనికరము ఓటమి గుండా ప్రయాణము చేస్తున్న మనల్ని విజయం వైపు నడిపించగలదనని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాడు. యోసేపు జీవితంలో కూడా మనం చూడగలిగితే దేవుని యొక్క కనికరము ద్వారా అతడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూడొచ్చు. దేవుని యొక్క కనికరాన్ని మనం ఎలా పొందుకుంటామంటే దేవుని లేఖనాలు చెప్తున్న మాట, లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనంలో రాయబడిన మాట, ఆయనకు భయపడి వారి మీద కనికరము తరతరముల వరకు ఉంటుందంట. ఆయనకి ఎవరైతే భయపడతారో, ఆయనకి ఎవరైతే లోబడతారో, ఆయనకి ఎవరైతే వారి యొక్క జీవితాలు అప్పగించుకుంటారో వారిపైన దేవుని యొక్క కనికరము తరతరముల వరకు ఉంటుందంట. అది కొంతకాలం ఉండేది కాదు, కానీ కొన్ని తరముల వరకు ఆయన యొక్క కనికరాన్ని, మన యొక్క విధేయతను బట్టి మన ముందున్న తరాలకు కూడా ఆయన యొక్క కనికరాన్ని చూపించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎపఫ్రోదితు జీవితంలో దేవుని యొక్క కనికరము ద్వారా మరణానికి అతడు దగ్గర అయిపోయినప్పుడు దేవుడు అతని జీవంలోకి నడిపించాడు. యాకోబు జీవితంలో మనం చూడగలిగితే కనుక అతడు ఒంటరిగా వెళ్ళి విస్తారమైన ఆస్తిని సంపాదించుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని కనికరము. యోసేపు జీవితంలో యోసేపు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క కనికరము. కాబట్టి ఆయనకు భయపడి వారిపైన ఆయన కనికరాన్ని చూపించే దేవుడిగా ఉన్నాడు. మనం ఆయనకు భయపడదాం, ఆయనకు లోబడదాం, ఆయన కనికరాన్ని మనం అందరం పొందుకుందాం. అతి కృపా ధన్యత ప్రభు మనందరికీ కలగజేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్.